శనివారం నైట్ కొట్టేశారని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేసాము. హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడే చెప్పారు, అమ్మ ఈయనకి ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, సర్జరీ చేయాలమ్మా, 50-50 ఛాన్సెస్ అని చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడి నుంచి క్రిటికల్ ICU పంపించారు. పంపించిన తర్వాత 3 రోజుల తర్వాత అతను కొంచెం బాగుందని చెప్పి బయటికి ఇలా కింద మెయిన్ వార్డుకి వెళ్ళిన తర్వాత రోజు కడుపు పెరిగిపోతుండగా అతనికి స్కానింగ్ తీశారు. స్కానింగ్ తీస్తే పొట్టలోని ఇలా బ్లడ్ మనకి 10cc సూతోటి బ్లడ్ ఇచ్చారు. బ్లడ్ ఇవ్వగా, అమ్మ మీ ఆయనకి బ్లడ్ ఇలా ఉందమ్మా, అది సిరంజితో తీద్దామని చెప్పేసి మొన్న మంగళవారం చెప్పారు. మళ్ళీ మంగళవారం డాక్టర్లు వచ్చి సిరంజితో తీయడానికి అవ్వదమ్మా అని చెప్పి మేజర్ సర్జరీ చేయాలి అని చెప్పేసి బుధవారం మేజర్ సర్జరీ చేశారు. సర్జరీ చేయకముందే చెప్పారు, ఈ సర్జరీలోనే చచ్చిపోవచ్చు, సర్జరీ అయిపోయిన తర్వాత కూడా చచ్చిపోవచ్చు, ఇది బతకరని చెప్పి ఈరోజు సర్జరీ అయ్యి 4 రోజులు ఈ రోజు నా భర్త ప్రాణాలు కోల్పోయారు. 5th పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. 9వ తారీఖునే కంప్లైంట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత 9వ తారీఖు కంప్లైంట్ ఇస్తే మాకు 10వ తారీఖున 20వ తారీఖున మాకు ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. అది కూడా CP గారికి కంప్లైంట్ ఇస్తేనే 5th ఫ్లోర్ పోలీసు వాళ్ళు మాకు ఇలా యాక్షన్ తీసుకున్నారు. అంతకుముందు వీళ్ళు ఈ కొట్టిన వాళ్ళు ముగ్గురు ఏమన్నారంటే, మేము డబ్బు ఇస్తాం, మాకెవరు ఏం చేయలేరు, మేము స్టేషన్లో డబ్బు పెట్టి కొనేసాము అని చెప్పారు. ఆల్రెడీ గంజా కేసులోనే మేము వచ్చాము, ఇది ఒక పెద్ద లెక్క కాదు, ఇలా ఇసిరేస్తామని చెప్పేసి ఆ అబ్బాయి నా మీదకి రావడం చేయడం అన్నీ జరిగాయి సార్. ఈరోజు నా భర్త ప్రాణాలు కోల్పోయాడు. ఇలాగ మేము 5th టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పగా ఏమన్నారంటే, మేము ఆల్రెడీ వాళ్ళు రిమాండ్కి వెళ్ళారని చెప్పారు. కానీ సరే రిమాండ్కి వెళ్ళిన వాళ్ళు మమ్మల్ని చూడమని చెప్పాను, చూపించమని చెప్పాను సార్. వాళ్ళైతే జైల్లో లేదు, న్యాయం చేయండి సార్. వాళ్ళైతే ఇక్కడే ఉన్నారు. వాళ్ళ పెద్ద అబ్బాయికి ఈరోజు నా భర్త చనిపోయాడని చెప్తే వాళ్ళ పెద్ద అబ్బాయి అన్నారు, నా భర్త ఇలాగా చనిపోయాడరా, మీ అమ్మాలు కొట్టడం వల్లరా, మీ ఆయనకి మీ అమ్మాయికి జైలు శిక్ష చాలా ఎక్కువ వేయిస్తానరా అని చెప్తే, మా అమ్మాయిలు జైల్లో లేరు, బయటే ఉన్నారు. 2,80,000 5th ఫ్లోర్ పోలీసు వాళ్ళకి కట్టారు. నువ్వు మా పీకలేవనిసి ఆడి నాకు చేతులు అసహ్యంగా ఎట్టి చూపించడం గట్టే చేస్తున్నారు సార్. నా 2 పిల్లలు, ఆ అబ్బాయి పేరు మణికంఠ, నా 2 పిల్లలు సార్. ఇగో సార్ నా భర్త. చిన్న అబ్బాయి పేరు సుమంతు, పెద్ద అబ్బాయి పేరు మణికంఠ, ఆవిడ పేరు సింహలక్ష్మి, అతను ఉంచుకున్న అతని పేరు కృష్ణ. ఎందుకు మీ ఆయన మీద ఎందుకు చేయవలసిన కారణం? తీసినందుకు నా భర్తను కొట్టారు సార్. ఊరికే కొట్టారా? పువ్వుల దండ తీసుకున్నాం అందుకే కొట్టారు సార్. ఊరికినే సార్. మా ఆయన తిరగబడలే, స్తంభానికి వేసి 2 చేతులు కట్టేసి నా భర్త కొట్టారు. ఇక్కడికి వచ్చి ఎవరు నేను అడగండి సార్, నా భర్త ఎవరిలో ఏంటో అని సార్ తెలుస్తుంది. ఇంతకుముందు ఎవరిని అలా చేశారు? అలాగే ఎంత మీ ఆయన కాకుండా అలాగే చేశారు సార్. అసలు వీళ్ళకి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా కూడా మాకు న్యాయం జరగదు. మా పిల్లలకి అందరికీ వేరే న్యాయం చేయండి సార్. ఆల్రెడీ వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. పోలీసు వాళ్ళు డబ్బులు తినేసి సైలెంట్ అయిపోతున్నారు. ఈ రోజు నా భర్త విషయంలో కూడా వాళ్ళకి డబ్బులు తిని సైలెంట్ అయిపోతున్నారు సార్. ఈ రోజు రేపు పొద్దున కూడా అవుతారు. నా పిల్లలకి నడవాలంటే వీడి మీద ఆల్రెడీ మర్డర్ కేసులు ఉన్నాయి, గంజా కేసులు ఉన్నాయి, రేప్ కేసు ఉంది, చాలా కేసులు ఉన్నాయి సార్. ఏమైనా అంటే ఇప్పుడు మేము ఏమైనా చేస్తే మమ్మల్ని చంపేస్తారంట సార్. ఆడవాళ్ళు నడవాలంటే భయమేస్తుంది. పోయినసారి మా ఎక్కువ వచ్చి ఇక్కడ చేయించింది సార్. ధర్నా చేయించినా సరే షాప్ మళ్ళీ మరుసటి రోజునే పెట్టించుకున్నారు సార్. ఈ రోజు తెల్లవారు వరకు కూడా సార్ ఇక్కడ వ్యాపారం చేసుకున్నారు సార్. చనిపోయారని ఇన్ఫర్మేషన్ రాగానే వెళ్ళిపోయాడు సార్. మేము తిట్టుకొని వెళ్తున్నాము. మా ఆయన చంపేశారని చెప్తే అసభ్యకరంగా మమ్మల్ని ఇలా కనీసి ఏడు పీకుతారో పీక్కోండి, మాకు ఏడు పీకింది లేదు, మేము డబ్బులు ఇసిరేస్తాం అంటున్నారు సార్. మాకేం లేదు సార్. ఇక్కడ మాకు షాప్ పెట్టకూడదు సార్. మాకు CP గారు న్యాయం చేయాలి సార్. ఇక్కడ షాప్ ఉండకూడదు. వాళ్ళకి జైలు శిక్ష పడాలి సార్. వాళ్ళకి జైలు శిక్ష పడాలి. మా పిల్లలకి న్యాయం జరగాలి సార్. రైతు బజార్ శ్రీనగర్ వీధి అండి మాది. శ్రీనగర్ వీధిలో మన 9వ తారీఖుని ఈ పువ్వుల షాప్ ఉందండి. ఇక్కడ మా వీధంతా మూసేస్తుందండి. ఇక్కడ గంజాయి వ్యాపారం, డ్రగ్స్ వ్యాపారం, మందు వ్యాపారం, అన్ని వ్యాపారాలు దాని దగ్గరే ఉన్నాయి అండి. షాప్ బయటకు పువ్వుల షాపే కానీ అన్ని రకాలుగా చేస్తుందండి. వీధిలో వాళ్ళు ఎవరైనా ఈ కంప్లైంట్లు ఎన్నోసార్లు ఇచ్చాం సార్. కలెక్టర్ ఆఫీస్ తిరగని రోజులు లేవు, మన పోలీసు ఆఫీస్కి తిరగని రోజులు లేవు, కానీ ఏ న్యాయం జరగలేదండి. ఇప్పటికీ ఒక 4 ముగ్గురేమో సత్య సాబత్తులు బయటపడిపోయారండి. ఈ రాజన్ని దమ్ము రాజన్ని
కానీ ఈ కుర్రోడు ఈ రోజు చనిపోయాడు సార్. ఎంత దారుణంగా అంటే ఎంత దారుణమైన మనుషులు అంటే వాళ్ళందరూ ప్రతిరోజు అమ్మాయిలు తీసుకురావడం, ప్రతిరోజు గంజాయి వ్యాపారం అనకూడదు. కుర్రోళ్ళు అయితే కుర్రోళ్ళందరినీ పిల్లలందరినీ మాపిస్తారు. పిల్లలకు తెలియలేని వాళ్ళ పిల్లలకు కూడా అందరికీ అమ్మ సిపిగా కంప్లైంట్ ఇచ్చారా? అంటే మంచి రెస్పాండ్ అవుతారు కదా, రెస్పాండ్ అవుతారు కదా సిపి గారు వెంటనే చేపిస్తామమ్మా. సిఏ గారికి కాన్ఫిడెన్స్ కాల్ పెట్టి సిఏ గారితో మాట్లాడించారు. రమ్మన్నారు, మేము వెళ్ళాం. వీరి తరఫు నుంచి కంప్లైంట్ కూడా ఇచ్చాం. సిఏ గారు సరేనమ్మా చూద్దాం, ఆ అబ్బాయి అలా ఉన్నాడు కదా, ఏం జరుగుతుంది అనేది మేము చూసుకుంటున్నారు. ఇప్పుడు చచ్చిపోయారు సార్. వీధిలో మా వీధిలో మొత్తం ఎవరికేం జరిగినా సరే ఇసిరేస్తారు. అన్నీ ఏదైనా సరే డబ్బు ఇసిరేస్తారు, డబ్బుతో కొంటారు సార్. మా దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు ప్రాణం కూడా పోయింది సార్, ₹1 ప్రాణమే పోయింది. పిల్లలు చిన్న పిల్లలు సార్, వాళ్ళకి ఏ న్యాయం జరుగుతుంది సార్? ఇంతమంది వచ్చి రోడ్లు ఎక్కుతున్నామే, వాళ్ళ వల్ల నలుగురు చేస్తున్నారు సార్. ఇక్కడ మొత్తం కంచరపాలెం ఏరియా అంతా గంజాయి వ్యాపారం వాళ్ళే చేస్తున్నారు. గంజాయి వ్యాపారం దయించి మన సిపి గారు మాత్రం ఇది మాత్రం గట్టిగా యాక్షన్ తీసుకొని ఆ నలుగురు మేర ముందు రిమాండ్ పంపించి మాత్రం వాళ్ళు అసలు రాకుండా చేయాలి సార్. రిమాండ్ లో లేరు, ఉన్నారు అంటున్నారు. సీఏ గారు చెప్పారు సార్ మా సిపి గారు మాత్రం ఈ కేసు బాగా తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలి, కంపల్సరిగా న్యాయం జరగాలి సార్. వీధి తరపు నుంచి అందరినీ నైటు పూల దండ తీసుకున్నట్టుగా సింహ కృష్ణ లక్ష్మి తన షాపులో తీసుకున్నట్టుగా ఆ రోజు గొడవైంది. చేతులతో ఆయన కొట్టారు, కొట్టి ఒక స్తంభానికి కట్టారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ చేసిన దాని మీద కేసు నమోదు చేశాం. కేసు నమోదు చేసిన తర్వాత హాస్పిటల్లో మన్నాడు హాస్పిటల్ వెళ్ళారు. ఆయన స్టేట్మెంట్ మీద కేసు నమోదు చేశాము. నమోదు చేసిన తర్వాత ఫ్రీక్వెంట్గా తనకి పెద్ద బ్రేక్లో ఇంజ్యూర్ అయ్యింది, అది సర్జరీ చేయాలి అని చెప్పి సర్జరీ చేశారు. ఆ తర్వాత సర్జరీ చేసిన విషయం తెలుసుకొని మళ్ళీ వైఫ్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఆల్టర్ చేశాం. 109 ఆల్టర్ చేసి అందరు ముగ్గురిని కూడా ఎవరు కొట్టారు అందరు ముగ్గురు కూడా రిమాండ్కి పంపించాము. ప్రజెంట్ వాళ్ళు సీజైల్లో ఉన్నారు. రోజు ఇప్పుడు చనిపోయిన చెప్పి సర్టిఫికెట్ వస్తే మళ్ళీ దీన్ని ఆల్టర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తాం. ఆ రోజు ఆల్రెడీ 3 days బ్యాక్ అందరూ కూడా జైలుకి పంపించాం.